హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చింత చిగురు పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: చింత చిగురు ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. ఒక 3 టైమ్స్ అయినా కడగాలి శుభ్రంగా. 2 కప్పులు కందిపప్పు లేదా కప్పున్నర, పోపు గింజలు, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆయిల్, పసుపు, ఇంగువ, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఎండుమిర్చి. ఇప్పుడు మనం శుభ్రంగా కందిపప్పుని ఒక 3 టైమ్స్ కడిగేసి కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక అరగంట సేపు కందిపప్పు నానిన తర్వాత ఈ కందిపప్పుని కుక్కర్లో వేసుకోండి. ఇలా వేసిన తర్వాత దీంట్లోనే చింత చిగురు పొడవు ఈకలన్నీ తీసేసి ఆకు మాత్రమే తీసుకోవాలి. లేత చింత చిగురిని, నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే దీంట్లో ఒక 2 హాఫ్ స్పూన్లు పసుపు, కారం కొద్దిగా, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ స్పూను కారం పడుతుంది. దీంట్లో ఒక 4 విజిల్స్ రావడానికి సరిపడా నీళ్లు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ లేదా 3 విజిల్స్, మీ కుక్కర్ త్వరగా ఉడికితే మాత్రం 2 విజిల్స్ సరిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి పప్పు గుత్తితో మెత్తగా ఇలా రుబ్బుకోవాలన్నమాట. మరీ మెత్తగా చేయకుండా ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు పోపు సంగతి చూద్దాము. ముందుగా ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో ఎండుమిర్చి, ఇది కూడా సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. తాలింపు గింజలు, ఎల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ ఎందుకు వేస్తున్నానంటే కందిపప్పు కొంతమందికి గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ పప్పు ఏది చేసినా కానీ కొద్దిగా ఇంగువ వేసుకుంటే మనకి కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వకుండా అరుగుదలకి బాగా పనిచేస్తుంది కాబట్టి ఇంగువని వేసుకోవాలన్నమాట. ఈ పోపు వేగిన తర్వాత ఈ కందిపప్పులో, చింత చిగురు కందిపప్పులో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఈ చింత చిగురు పప్పు మనకి రెడీ అయినట్టే. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడగలరు.